నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు టాప్ టీవీ. గురుకుల పాఠశాల విద్యార్థులు దాదాపుగా కొన్ని రోజుల నుంచి ఒక్కొక్కరు చనిపోవడం, ఒక్కొక్కరికి ఫుడ్ పాయిజన్ అవ్వడం, లేదంటే వాళ్ళకి సంబంధించిన చాలా విషయాలు బయటికి రానియకుండా గవర్నమెంట్ దాన్ని కప్పిపుస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 48 నుంచి 50 మంది విద్యార్థులు చనిపోయినట్టు కూడా అఫీషియల్ గా కొన్ని లెక్కలు అయితే తేలాయి. దీన్ని ఎవరు పట్టించుకోకపోయినా, ముఖ్యంగా ప్రభుత్వం దీన్ని పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నా గానీ బక్కా జేసన్ గారు దీని గురించి హ్యూమన్ రైట్స్ దానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి NHSRCకి ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, ఏం కంప్లైంట్ ఇచ్చారు, అసలు ఏం జరిగింది ఈ విషయంలో అన్ని కూడా మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, గురుకుల పాఠశాల గురించి గత నెలలో శైలజ అనే అమ్మాయి చనిపోవడం, దానికి చాలా విపరీతమైన వార్తలు అయితే అన్ని ఛానల్స్ లో చూసాము. కానీ ఈమెడే కాకుండా ఇంకెంతో మంది చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఆ లెక్కలు ఇంకా బయటికి రాలేదు. మీకు ఈ లెక్కలు వచ్చినవన్నీ కూడా నిజంగానే వాళ్ళు చనిపోయినట్టు, అంటే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయినట్టు ప్రూఫ్ ఉందంటారా? నా దగ్గర మొత్తం పేరు లిస్టే ఉంది. మొన్న పోయిన నెల 2వ తారీఖు నేను నేషనల్ ఎస్సీ కమిషన్ ఎంతమంది చనిపోయారని వాళ్ళ పేర్లతో సహా ఇచ్చిన. ప్రభుత్వం అదే రోజు గవర్నమెంట్ నోటీసులు పంపింది, కానీ దాని మీద ఇవ్వలేదు. అయితే ఇంట్లో అన్ని చాలా కులాలు ఉన్నాయి కాబట్టి నేను అంటే ప్రభుత్వం వారికి తెలియనికి అని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను. మన దగ్గర డేటా లేదు అది ఇది అని చెప్తారు కదా. ఇప్పటికి 45 మంది చచ్చిపోయారు. గురుకుల పాఠశాలలకి సంబంధించి ఎవరెవరు చచ్చిపోయారు, ఎందుకు చచ్చిపోయారు, వాళ్ళ ఏ కేటగిరీ, అలాగే వాళ్ళ కమ్యూనిటీ ఏంటి, అవన్నీ కూడా పూర్తి వివరాలతో సార్ దగ్గర ఉన్నాయంటే ఒకసారి చూద్దాం. ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ లెక్కలు ఎందుకు బయటకు రావట్లేదు, వీళ్ళ గురించి ఎందుకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా ఎందుకు మాట్లాడట్లేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. నల్గొండ నుంచి ఎస్సీ వర్గానికి సంబంధించిన వారు భార్గవేన ఆవిడ అనుమానాస్పదంగా చనిపోయింది. కరీంనగర్ నుంచి ఎస్సీ గురుకుల హాస్టల్ నుంచి అక్షత అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ నుంచి మోడల్స్ ఎదునూరు ఇతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరి యాదాద్రి ఎస్సీ నుంచి అది కూడా చేసుకున్నారు. అలాగే సూర్యాపేట నుంచి అయితే దగ్గుపాటి వైష్ణవి, అలాగే ఆదిలాబాద్ నుంచి ట్రైబల్ కి సంబంధించిన మహేశ్వరి అనారోగ్యం వల్ల చనిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి వర్ధిత అనారోగ్యంతో చనిపోయింది. భద్రాద్రి నుంచి ముగ్గురు సేమ్ ట్రైబల్ వర్గానికి సంబంధించిన వాళ్ళు, వర్ధిత, తేజస్వి, వర్ధిని, వీళ్ళు ముగ్గురు చనిపోవడం జరిగింది. ఆదిలాబాద్ నుంచి కామాక్షి చనిపోయింది. ఖమ్మం నుంచి ఏమో కనబోయిన వేణుగోపాల్, యాదాద్రి భువనగిరి నుంచి ప్రశాంత్, నల్గొండ నుంచి గీతాంజలి, హైదరాబాద్ నుంచి యాదయ్య, జనగాం నుంచి చిన్నయ్య, అలాగే జోగునామ నుంచి విజయశ్రీ, సూర్యాపేట నుంచి శ్యామ్ కుమార్, మహబూబ్ నగర్ నుంచి అనురాధ, భద్రాద్రి గూడెం నుంచి లిడియా, సంగారెడ్డి నుంచి గాయత్రి, భద్రాద్రి కొత్తగూడెం నుంచి సరస్వతి, హనుమకొండ నుంచి నందు, జగిత్యాల నుంచి ఆదిత్య, రంగారెడ్డి నుంచి నందిని, హనుమకొండ నుంచి పూజ, జగిత్యాల నుంచి అనురుద్, ఆసిఫాబాద్ నుంచి అనురాధ, నల్గొండ నుంచి చందన, జగిత్యాల నుంచి సందీప్, కామారెడ్డి నుంచి సిద్ధేశ్వరి, ఆదిలాబాద్ నుంచి జితేందర్, జోగుల గద్వాల నుంచి మనీషా, ములుగు నుంచి చరణ్, రంగారెడ్డి నుంచి స్వాతి, నల్గొండ నుంచి శిరీష, ఆదిలాబాద్ నుంచి గంగోత్రి, నిర్మల్ నుంచి ఆయన్, జగిత్యాల నుంచి సత్యశ్రీ, ఆదిలాబాద్ నుంచి అంజలి, సంగారెడ్డి నుంచి స్వాతి, ఆసిఫాబాద్ నుంచి శైలజ. ఈ విధంగా వీళ్ళందరూ కూడా అనుమానాస్పదంగా, అలాగే ఆత్మహత్యలు, అలాగే ఫుడ్ పాయిజనింగ్, అలాగే ఒకరు పాము కాటు, ఒకరి నుంచి ఎలకల కాటు, ఈ విధంగా రకరకాల కారణాలతో దాదాపుగా 48 మంది లిస్ట్ అఫీషియల్ గా సార్ దగ్గర అయితే మనం చూస్తున్నాము. ఈ లిస్ట్ అంతా కూడా ఇప్పుడు NHSRకి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ దీన్ని మాట్లాడడానికి మాత్రం ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తుందనే విషయాలు ఇప్పుడు అడుగుదాం. సో సార్, ఇప్పుడు ఇంతమంది చనిపోయారు, దాదాపు 40 మంది కుటుంబాలకి చాలా విషాదకరమైన విషయం. ప్రభుత్వం దీనికి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? దీని గురించి చర్చ కావద్దనే మన డైవర్ట్ చేయడానికే పుష్పాన్ని వాడుకోండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు బాబు వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, శ్రీదేవి వాళ్ళ మదర్ చనిపోయింది కదా, వాళ్ళ మదర్కు వాళ్ళు 25 లక్షల రూపాయలు ఇచ్చారు హాస్పిటల్ ఖర్చులకు. కానీ ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వం అందరి ప్రభుత్వం కదా, దీనికైతే వీళ్ళైతే చదువుకోనికి వచ్చిన వీళ్ళు చదువుకోనికి వచ్చిన వాళ్ళు, వీళ్ళు స్కూళ్ళలో జాయిన్ అయ్యారు, వీళ్ళకి మంత్రి నువ్వే, నిన్ను నమ్ముకొని వచ్చారు. ఎవరిని? సోషల్ వెల్ఫేర్ మంత్రిని నమ్ముకొని వచ్చారు. ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి గారు. విద్యామంత్రిని నమ్ముకొని వచ్చారు. ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిని నమ్ముకొని వచ్చారు. ఆయన ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి నిన్ను నమ్ముకొని నేను నీ స్కూల్లో నేను జాయిన్ అయ్యాను, నీ కాలేజీలో నేను జాయిన్ అయ్యాను, మీ పాఠశాలలో నేను జాయిన్ అయినా. నా మరణానికి నేను బతికినా చచ్చినా నేను మీరే బాధ్యులు. కాబట్టి ఈరోజు ఈ బాబు పిల్లలు లేకుంటే, కాబట్టి ఈ కుటుంబాన్ని అందరూ కూడా ఈరోజు
మనిషి 25 లక్షల రూపాయలు మినిమం 25 lakhs రూపీస్. ఇంకా 3 పేర్లు నేను యాడ్ చేసేది ఉన్నది. మొత్తం 50 మందికి. ఇప్పుడు ఒకదాని 3 పేర్లు చదువుతారు, 51 అయితే ఈ 51 మందికి 25 లక్షల చొప్పున వీళ్ళందరూ కూడా ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి అని చెప్పి అడిగిన. ఎన్హెచ్ఆర్సీలు ఎందుకు ఇచ్చిన అంటే అన్ని క్యాస్ట్ ఉన్నాయి, ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, బీసీ ఉంది, మైనారిటీ ఉంది. నేను ఇచ్చింది వట్టి ఎస్సీలు ఇచ్చిన కాబట్టి వాళ్ళు వచ్చి ఎస్సీలే మాట్లాడతారు, వేరే కాబట్టి ఎన్హెచ్ఆర్సీలు ఇస్తే అన్ని మాట్లాడతారు. కాబట్టి ఈరోజు ఎన్హెచ్ఆర్సీలు ఇవ్వడం గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి. అంతేకాకుండా ఈరోజు ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. సరే, ఈ విషయం గురించి ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక వాదన ఏం వినిపిస్తుందంటే ఈ గురుకులాలు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు డెవలప్ చేసారు. ఈ గురుకులాలు అనేది తీసేస్తే అసలు అవసరం లేదు ప్రభుత్వానికి అన్నట్టుగా కావాలని ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యేలాగా గురుకులాలు మూసే విధంగానే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుంటుందని వార్తలు వస్తుంది. నిజమే అంటే అమ్మా, గురుకులాలు ఇప్పుడు కాదు, ఇప్పుడు కడియం శ్రీయారు ఉండగా గణపురం ఆయన గురుకులం చదివిన. ఇప్పుడు ఖమ్మంపల్లి సత్యనారాయణ ఉండు కదా, మా ఇళ్ళల్లో ఆయన ఏమంటాడు, హోటళ్ళ పిన్నిసులు రావా, హోటళ్ళల్లో వెనకాల రావా, హోటళ్ళల్లో అక్కడ ఖరాబ్ అయిన అన్నం ఉండదా, తింటలేరా. హోటల్ మేము యజమాని నమ్ముకొని అలా పోతుంది, ఇలా మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాం. అదే కాబట్టి వీళ్ళందరూ అలా చదువుకున్నారు. ఇప్పుడు కాదు, ఇది ఎప్పుడో జమానాకెళ్ళి ఉన్నది గురుకులాలు. ఇయాది కాదు, గురుకులాని పేరు మారింది. కానీ ఈ స్కూల్లో ఎప్పంచలో ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు అపాయింట్ చేసినాము, కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు 2012 అపాయింట్ అయ్యారు. ఈరోజు గురుకులాల రోజువారీ భోజనం ఎంత అనుకుంటాము, 36 రూపాయలు. 36 రూపాయలు ఎప్పుడు పెట్టిండ్రు, 2016కి. 8 సంవత్సరాలకి ఎన్నిసార్లు రేటు పెరగవచ్చు. అంతే. రేవంత్ రెడ్డి గారు చెల్లపల్లి జైలు ఉంటే కాదు, ఆయనకి ఎంత తిండి పెట్టేది అనుకుంటున్నాం, రోజు 75 రూపాయలు అన్నం పెట్టింది. రేవంత్ రెడ్డి గారి భోజనం ఖర్చు రోజు 75 రూపాయలు. భావి భారత పౌరులు తినేది 36 రూపాయలు. అలా 6 రూపాయలు ఉంటాయి పోతే, 6 రూపాయలు ఉంటాయి పోతే 30 రూపాయల లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నరు, స్నాక్స్, ఇవన్నీ 30 రూపాయలు పెడతారు. మళ్ళీ టీ, కాఫీ, రాగి మాల్ట్ ఇవి అదనంగా 30 రూపాయలు ఇవన్నీ పెడతారా. ఇంకో రూల్ ఏంటంటే నేను ఇచ్చిన కంప్లైంట్లో మీరు చూస్తారు, ఇంకా తెలుస్తుంది. చాలా అంశాలు పెట్టినా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బిల్డింగ్ మొత్తం రినోవేషన్ చేయాలి. అంటే సున్నాలు వేసేయాలి, వాష్రూమ్స్ రినోవేషన్ చేయాలి. ఈరోజు గాడిని అక్కడంతా పరిశుభ్రంగా ఉండాలి. ఇంకోటి హాస్టల్లో పర్మనెంట్ వాడని నియమించాలి. ఈరోజు నిన్న ఎవరో ఒక ఆమె ఎస్టీ మంత్రి అంటే ఆమె ఎట్లా మా నక్సలైట్లలో పనిచేసిందో, నక్సలైట్ ఎవరో ఆమె పేరు తీయాలనుకున్న అసహ్యంగా ఉన్నది. అంటే అది బీఆర్ఎస్ ఉన్నప్పుడు 62 మంది చచ్చిపోయారు తెలుసా అంటారు. అంటే మీరు పనికి వచ్చిందా, బతికేనికి వచ్చిందా? వాళ్ళు చంపిగానే వాళ్ళని ఇంట్లో వండ పెట్టిండ్రు. నేను కూడా చంపుతా, వాళ్ళు 62 మందికి, నేను కూడా 60 మంది చంపినాక నేను మాట్లాడుతా అంటున్నాను. నేను బుద్ధి జ్ఞానం ఉందని మీరు వాటిని మంచిగా చేయకపోయి ఈరోజు సంపట్లో పోటీ పడతారా? మా హయాంలో ఒక్కరు కూడా మా సావలేదు అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ 62 మంది వచ్చారు. మా ఒకడేమో అన్నం తింటే బాగుండదు, ఒకడేమో ఇది చెప్తారు, ఒక ఆమెనేమో ఈమె చెప్తుంది. ఆమె మళ్ళీ ఈ కులాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, ఖమ్మంపల్లి సత్యనారాయణ ఆ కులంకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, వాళ్ళు అలాకెళ్ళి చదివిన వాళ్ళే. మరి వీళ్ళు ఏం మాట్లాడతారు? నక్సలిజంలో ఏం నేర్పించారు, మార్కిజం ఏం చెప్పారు, లెనినిజం ఏం చెప్పింది, వీళ్ళు చదువుకుంది ఏంటి? ఎందుకు అంటే అన్నీ ఈరోజు రీల్స్ డ్రామాలు ఎక్కువైపోయినాయి. రీల్స్ ముందు ఒక డ్రామా చేస్తారు, రీల్స్ వెనక ఒక డ్రామా చేస్తారు. వీళ్ళ రీల్ లీడర్స్ అదేంటా ఇవి దొంగ పుష్పాలు ఇవన్నీ. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా వీళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి. సెకండ్, మెస్ ఛార్జీలు పెంచాలి. థర్డ్, పర్మనెంట్ స్టాఫ్ను పెట్టాలి. ఇప్పుడు గెస్ట్ లెక్చరర్లను ఉన్నారు, గెస్ట్ టీచర్లను ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళకు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ పర్మనెంట్ స్టాఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, వాడని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అక్కడ టీచర్ల లెక్చరర్ల వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ, విద్యాశాఖ, 2 శాఖలను కూడా ఉద్ధరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీనిపైన చర్చ జరిగితే బాగుండేది. దీన్ని ఎలానే సీరియస్ గా తీసుకెళ్తాం ప్రజల్లో కూడా. ఎందుకంటే ఒక్క రేవతి గురించి ఇంత సోషల్ మీడియా హైప్ వచ్చినప్పుడు మన 40 మంది విద్యార్థులు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాలకు కూడా న్యాయం జరగాలి కదా. తప్పకుండా. అందుకని నేను దీన్ని హైప్ లేపనికి సినిమా పెద్దలకు కూడా ఇస్తాను. ఇంకా సినిమా పెద్దలు మాట్లాడితేనే మేము వింటామంటుంది కదా. CSR ఫండ్స్ ఉంటుంది,
మీరు వీటికి ఖర్చు పెట్టిందని చెప్పి చూస్తున్నారు కదండి. లాస్ట్ టైం కూడా గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోయినప్పుడు కొన్నిసార్లు మాట్లాడారు, దాన్ని అక్కడనే పక్కదోవ పెట్టేశారు. ఇక దాని గురించి ఇంకెవరు కూడా చర్చ తీయట్లేదు. కానీ ఒక్క శైలజ గురించి ఆ రోజు అంతగానో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అలాంటి శైలజలు దాదాపు 48 మంది ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబాలందరికీ కూడా న్యాయం జరగాలి. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనుమానాస్పదంగా చనిపోతున్నారు, పాము కాటుతో చనిపోతున్నారు, ఎలుక కాటుతో చనిపోతున్నారు. ఎవరు ఎలా చనిపోయినా దానికి కారణం అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటే, ఆ గురుకులాలు నిర్వహిస్తున్నటువంటి కారకులే అని కూడా తెలుస్తా ఉంది. మరి దీని గురించి NHSRCకి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది పక్కజర్సన్ గారు. మరి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఏంటనేది నాకు తెలుస్తుంది. ఇంతకీ మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. మరంశంతో కలుస్తాను. చూస్తూనే ఉన్న టాప్ తెలుగు టీవీ. నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.